మీ భవిష్యత్తు కోసం మీరు బాగుండాలని మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మన వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న ఫలితమే ఈరోజు ఒక్కొక్కటిగా సాధించుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది మాట్లాడతారు కూడా, ఏం చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉంటారు. ఎవరైనా సరే నా రాజకీయ జీవిత చరిత్ర నేను ధన్యం చేసుకున్నా, మీ రాజకీయ జీవిత చరిత్ర ధన్యం చేసుకున్నారేమో చెప్పండి. నేను నా రాజకీయ జీవిత చరిత్రలో నేను సాధించుకునే నేను చెప్పగలుగుతా. నేను మన నియోజకవర్గాన్ని చేపించినవి నేను చెప్తా. మీరు చెప్పండి, ఏం చేశాం, ఏం చేశారు, లాంటి ఏం రోడ్డు వేశారు, ఏడ కాలువ తీశారు, ఏడ నీళ్లు ఇచ్చారు, ఏ పొలానికి మీరు ఇబ్బంది లేకుండా చేశారో మీరు చెప్పండి, నేను చెప్తా. ఈ రకంగా మన ప్రాంత భవిష్యత్తు మీద ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. దానికి మా అక్క చెల్లెళ్ళందరూ నాకు సంపూర్ణ మద్దతునిస్తూ నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాద బలంతో మన నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా ఉన్నా. మీకు 590 మార్కులు చేరే విధంగా మిమ్మల్ని తయారు చేస్తున్నా కూడా ఇంకా తృప్తి పట్టంలా. మా తృప్తి ఎక్కడయ్యానంటే 600కు 600 మార్కులు అనేది అందరూ సాధించాలి, ప్రతి ఒక్కళ్ళు సాధించాలి. ఈరోజు హెడ్ మాస్టర్ గారు 104కు 102 పాస్ చేయించినటువంటి ఘనుడు మన హెడ్ మాస్టర్ గారు. అటువంటి హెడ్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 115కు 115 మంది ఈరోజు పాస్ కావాలి, 600 రీచ్ కావాలి. దానికి కొలమానాలు పెట్టాలి. 600 మార్కులు రీచ్ అయ్యేవాడు ఎన్ని గంటలు చదవాలి, 570 నుంచి 580 మార్కులు చేరేవాడు ఎన్ని గంటలు చదవాలి, ఏ రకంగా చదవాలి అనేది ఈ రకంగా వాళ్ళు టైమింగ్ను పెట్టి మీకు ఏం చెప్తే మీకు ఎక్కుతుందో, ఏం చెప్తే మీకు అర్థమవుతుందో ఆ పరిజ్ఞానంలో మీకు చెప్తూ మిమ్మల్ని ఆకట్టుకొని ఆ ప్రేమతో మీకు చెప్పేటువంటి విద్య వల్ల మీరు 100% ఆ లక్ష్యాలు సాధించేదానికి అవకాశం ఉంది. దాన్ని సాధించండి, మంచి పేరు తీసుకురండి, మీకు ఒక మంచి భవిష్యత్తుని నిర్మించుకునే దానికి ఇది తొలిమెట్టు అని భావించండి. ఈరోజు మన ప్రాంతంలో ఇంజనీర్లు, డాక్టర్లు, అమెరికా పోయినటువంటి వాళ్ళు, ఇతర దేశాలకు పోయి స్థిరపడుతున్నటువంటి వాళ్ళు ఉంటా ఉన్నారు. కానీ మన ఏరియాలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు చాలా తక్కువగా ఉన్నారు. ఊరికి ఒక్కరు కూడా లేరు, మండలానికి ఒక్కరు కూడా లేరు. మీరు ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించండి. మనం కూడా నిదానంగా అభివృద్ధి చెందుతా ఉన్నాం. మీకు తెలుసో తెలియదు, ఒకప్పుడు మన ఊర్లలో రోడ్లు లేవు, కాలువలు లేవు, రోడ్లు ఇంకా గ్రామాలలో పూర్తి కాలేదు, మౌలిక వస్తువులు లేవు, ఫ్లోరిన్ నీళ్లు. ఆ ఫ్లోరిన్ నీళ్ల ఫలితమే మన పెద్దలు, పిల్లలు, మీ తాతలు చూసింటారు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, మోకాళ్ళు లొంగిపోవటాలు, కాళ్ళు ఇటు పక్క మూడు బంకర్లు తిరిగి ఉండటాలు, ఇటువంటివన్నీ ఆ పెద్దలు ఈ ప్రాంతంలో అనుభవించినటువంటి దౌర్భాగ్యపు జీవితం. స్కూలు చుట్టూ కాంపౌండ్ వాల్ చుట్టూ ఒక బ్రహ్మాండమైనటువంటి అందమైన చెట్లు, దానికి తగ్గట్టు బ్రహ్మాండమైనటువంటి ప్లే గ్రౌండ్. ఇంత ఎన్విరాన్మెంట్ అనేది ఎవరికి దొరకల, మీకు దొరికింది.
మీ అదృష్టం. దీన్ని మీరు ఒక దేవాలయంగా వాడుకోవాలి, ఒక దేవాలయంగా మీరు భావించాలి. ఆ దేవాలయంలో చదువుకుంటున్నటువంటి మీరు భవిష్యత్తులో ఎప్పుడు తప్పు అనేది చేయకుండా ముందుకు పోవాలి. మీకు ఒక లక్ష్యం రావాలి. నాకు తెలిసి 100% ఈ ఎన్విరాన్మెంట్ ఉందంటే మీకు కంపల్సరిగా ఒక లక్ష్యం వస్తుంది. ఒక కలెక్టర్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని, ఒక ఐఆర్ఎస్ అధికారి కావాలని, లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని, ఒక డాక్టర్ కావాలని, ఇలా మంచి మంచి ఆలోచనలు మీ అట్మాస్ఫియర్ బాగుంటే వస్తాయి. తప్పకుండా మీరు ఎంచుకున్న లక్ష్యాన్ని ఛేదించేంత వరకు మీరు పట్టుబదలని విక్రమార్కుల వలె చదువుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జీవితాంతం మన ఎదుగుదలకు కష్టపడి మనల్ని ఈ స్థాయికి వచ్చే విధంగా చేస్తున్నటువంటి ఆ లోకేష్ బాబుని మనం ఎవరు మరవద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు చెప్పాలి. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మమ్మల్ని కోల్కొక్కరాయి కూడా అంటారు, అంటే చేతులు కాళ్ళు కట్టేసి వెనక దొట్టం తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి అప్పట్లో. ఆ రకంగా కొట్టేనే మాకు 560, 570 మార్కులు వచ్చేసరికి మేము టాపులలో వెళ్ళిపోయాం. నాకు అన్ని రాలేదు, నాకు 400 వచ్చినాయి. కాకపోతే ఈరోజు ఒక చిన్న బెత్తం కూడా లేకుండా కేవలం మన పంతుల యొక్క మాట తీరుతో మిమ్మల్ని 590 వరకు చేరుస్తా ఉన్నారంటే ఈ రోజు మీలో ఉన్నటువంటి విద్యా ప్రతిభని వెలికి తీస్తా ఉన్నారంటే మీరు ఎంత పరిజ్ఞానవంతులో, ఏ రకంగా మీలో శక్తి ఉందో, ఏ రకంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీస్తా ఉన్నారో దీన్ని మనం ప్రశంసించాలి, అభినందించాలి. మనం కూడా ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నా, పేరెంట్స్ మీరు టీచర్స్ తో టచ్ లో ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతుండండి. మీ పిల్లలు ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నారో, ఏ రకమైనటువంటి ప్రవర్తనతో దేని మీద ఇంట్రెస్ట్ గా ఉంటున్నాడో ఇవన్నీ కూడా డిస్కషన్ చేయండి. పెడదాం ఉండకపోతే మీరు ఆ ఉపాధ్యాయుడు ఇద్దరు కలిసి మార్చగలరు. మంచి మంచి మార్గంలో పోదలుచుకుంటే ఇంకొద్దిగా సాగబెట్టి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి రాగలుగుతారు. ఒకప్పుడు నేను చాలా మంది చాలా స్కూళ్ళకు పోయినప్పుడు పిల్లల్ని అడిగేవాడిని, పెద్ద అయితే ఏమవుతావని. 90% నేను కాంపౌండర్ అవుతానో, అటెండర్ అవుతానో, లేకుంటే ఒక టీచర్ అవుతానో 90% చెప్పేవారు. కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా మార్పు వస్తా ఉంది. ఇటీవల ఎక్కడికైనా పోయి ఏం చదువుతామనంటే డాక్టర్ అవుతా అంటున్నాడు, ఇంజనీర్ అవుతా అంటున్నాడు, కలెక్టర్ అవుతాను, సునీతమ్మ గారి మాదిరిగా అంటా ఉన్నారు. అంటే పిల్లల్లో కూడా మంచి ఆలోచన వస్తా ఉంది. మంచి ఆలోచనకి మొదలు పెట్టాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులది. మన మార్కాపురం బాగుపడాలి. మన మార్కాపురంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం సంతోషపడాలి. మన చుట్టుపక్కల ఒక ఇంజనీర్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఒక కలెక్టర్ ఉండాలి, ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి. ఇలా ఉంటే మనకు గర్వంగా చెప్పుకునేదానికి మనం కూడా ఫీల్ అవుతాం. అభివృద్ధి సాధ్యమని మేము బలంగా నమ్ముతున్నాము. మా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి క్రమశిక్షణ, హాజరు మరియు విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులతో కలిసి మేము నిరంతరం సహకరిస్తామని, మా పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి
మా వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని ఈ వేదికగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. அது என்ன